బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. ఎప్పుడైనా జడ్జిమెంట్లో లోపం జరిగిందని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా మీరు? అంటే జనరల్గా బిగ్గర్ దెన్ లైఫ్ సినిమాలు మీరు తీస్తుంటారు, అంటే విచ్ ఇస్ లిటిల్ అవే ఫ్రమ్ రియాలిటీ. అవునండి. సూమోలు గాల్లో ఎగరటం, లేకపోతే భూమిలోంచి సూమోలు బయటకు రావడం, అవునండి, లేకపోతే ఐ మీన్ వెరీ అన్రియలిస్టిక్. బట్ అఫ్ కోర్స్ అవి అప్రిషియేట్ చేస్తున్నారు జనాలు. బట్ సమ్వేర్ మీకు అనిపిదా తీస్తున్నప్పుడు దట్ ఇట్ ఇస్ టూ అన్రియల్ అని? అంటే మనం ఏ టైంలో ఉన్నాం, అప్పుడు ఒక జానర్, ఒక హీట్ నడుస్తుంటుంది జనంలో. అప్పుడు సపోజ్ నేను తీస్తే ఆ సీన్స్ తీసేటప్పుడు ఫ్యాక్షన్ సినిమాకు ఒక క్రేజ్ ఉండేది ప్రజల్లో. ప్రజల మైండ్ ఒక అన్రియలిస్టిక్ థింగ్స్ చూడటానికి ప్రిపేర్ అయి ఉంటారు. ఓకే, అప్పుడు ఆ టైంలో ఏది ఆ హీట్ నడుస్తున్న టైంలో. ఇప్పుడు తీస్తే ఒక రీజన్ లేకుండా తీస్తే ఇప్పుడు జనం చీ కొడతారు. ఓకే, అంటే మారిపోయింది. ఈ 10 సంవత్సరాల్లో కొంచెం అప్డేట్ అయిపోయారు. వాళ్ళతో పాటు మేము అవ్వాలి. ఓకే, ఇప్పుడైతే తీయను నేను. అప్పుడు ఆ హీట్ ఉంది, ఆ ఇది ఉంది, అలాంటివి చూడడానికి ఇష్టపడే మూడ్ ఉంది, తీసే. బట్ ఆ తీసిన తర్వాత కూడా ఒక 3-4 ఏళ్లకి మీరు కొంచెం ఫీల్ అయ్యారట కదా కొన్ని సీన్స్, నేను అబ్బే ఇదేంటి ఇలా తీసాను అని. నేను అలా ఫీల్ అయ్యాను. చెన్నకేశవరెడ్డి, సాంబా, అసలు చెన్నకేశవ నో రిగ్రెట్స్. చెన్నకేశవరెడ్డిలో మై బెస్ట్ వర్క్. ఓకే, నేను కథలో స్క్రీన్ ప్లేలో తప్పు ఉంటుంది, దాంట్లో చిన్న చిన్న తప్పులు స్క్రీన్ ప్లేలో ఉంటాయి. అంటే నేను సస్పెన్స్ అనుకున్నది సస్పెన్స్ వేరే, కన్ఫ్యూజన్ వేరే. నేను సస్పెన్స్ అనుకున్నది కన్ఫ్యూజన్ అయ్యింది. ఎందుకంటే అప్పుడు మనకు ఉండే మెచ్యూరిటీ లెవెల్స్ లేవు. బాలకృష్ణ గారితో తీస్తున్నాం పెద్ద సినిమా అనే ఒక దీంట్లో ఉంటాం, పెద్ద హై బడ్జెట్ సినిమా తీస్తున్నాం, ఈ ఫీలింగ్లో ఉంటాం. మనకు అది అప్పుడు అసలు ఇంకా హిట్ అయిన తర్వాత ఇంక అసలు ఎత్తుతూ ఉంటారు, నువ్వే తీయాలి షార్ట్ ఇదాగా. అవన్నీ నిజం అని నమ్ముకునే అమాయకత్వంలో ఉంటాం. వాటిలోంచి మనకు ఒక ముట్టికే పడ్డాక రియాలిటీలోకి వస్తే ఎవరని చెప్తుంటే అవునా అని అక్కడ నుంచి రియలైజ్ అయిపోతాం. ఓకే, అది పక్కన పెట్టండి. నేను తీయకూడదు అని నేను ఈ సీన్ తీసి ఉండకూడదు అని నేను ఫీల్ అయిన సినిమా మాత్రం సాంబా. అందులో చెత్త సీన్ ఉంటుంది, అది నేను చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. ఆ చెత్త సీను నేను కెమెరా పెట్టి తీసేసా, చేయద్దు అని. కానీ బలవంతంగా బాగుందా అది అది ఇది అని చెప్పేసి అంటే సరే అప్పటికప్పుడు షూటింగ్ ఆగిపోద్ది, ఇంకోటి ఆగిపోద్ది, ఈ దరిద్రాలు ఎందుకులే అని చెప్పి తీసిన తర్వాత ఎడిట్లో చూసి బాగుందని అదని ఇదని ఏదో సంథింగ్ అయ్యి మెస్ అయిన తర్వాత ఎప్పటికీ నాకు అది బాధే. నేను తీసి ఉండకూడదని అనుకుంటా. అదొక సీన్. ఏంటండి ఆ సీన్? చెత్త సీన్. ఎందుకంటే అసలు ఏంటి కొంచెం మాకు తెలుసుకుందామని. మీరు అంత ప్రీమియర్లు, ప్రోమోలు, ట్రైలర్లు వేసి మీరు సినిమా చెప్పకపోతే ఎట్లా? పర్లే, మీరు సాంబా సినిమా ఓపుకున్న కొంచెం రన్ త్రూ చేసి చూడండి, మీకు చూశాను. బట్ నాకు గుర్తు రావట్లేదు ఏ సీన్ గురించి మీరు మాట్లాడుతున్నారని. లేదు, మీరు మళ్ళీ చూడండి, నేను చెప్పాను కాబట్టి చూడండి. అంతేనా? నా నోటితో నేను చెప్పడం ఇష్టం లేదు. ఓకే, దాంట్లో ఎంతో మంచి థీమ్ అండి, చదువు గురించి మంచి డైలాగ్స్ ఉంటాయి, మంచి కాన్సెప్ట్ ఉంటుంది, బాగుంటుంది. బట్ అదొక్కటే ఎంత మంచి ఒక మంచి సినిమాలు ఇది దరిద్రం, ఇది లేకపోతే బాగున్నాయి అని ఉంటుంది. సో అప్పుడప్పుడు అనుకుంటుంటారు ఎప్పుడైనా జడ్జిమెంట్లో నేను ఒక్కోసారి తప్పు చేస్తాను, రీథింకింగ్. అంటే అది జనరల్గా రియలైజేషన్ సినిమా ప్రాసెస్లో వస్తుందండి, పోస్ట్ రిలీజ్ వస్తుందా మీకు అటువంటిది? అంటే ఇది చేయకూడదు, తీసేయాలి అని. తీసేయాలని పోస్ట్ రిలీజ్లో మనకి ఎడిటింగ్ రూమ్లో తెలిస్తే మనం అక్కడే తీసేస్తాంగా. రిలీజ్ అయిన తర్వాత దాని రిజల్ట్ చూసి ఎందుకు అయ్యి ఉంటుంది అనే మళ్ళీ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటే అప్పుడు తెలుస్తాయి ఇవన్నీ. ఇటువంటి క్రిటిసిజమ్స్ మీకు వచ్చినప్పుడు, అంటే ఎస్పెషల్లీ మీకు మీడియా నుంచే ఎక్కువ వస్తుంటాయి, బికాజ్ ఇప్పుడైతే ఇంకా 4-5 years నుంచి బాగా వైబ్రెంట్గా అయిపోయింది మీడియా. టూ మెనీ ఛానల్స్, అలాగే వెబ్సైట్స్లో రివ్యూలు రాయడాలు, ఇవన్నీ. సో హౌ డు యూ టేక్ దట్ అండి? మీకు ఎట్లా అనిపిస్తుంది ఇవన్నీ చదివినప్పుడు, చూసినప్పుడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక విషయం చెప్తానండి. ఒక సెలబ్రిటీ నాతో చెప్పిన మాటలు ఒక సందర్భంలో నాకు చాలా ఎర్లీ స్టేజ్లో నేను కనెక్ట్ అయ్యా. వన్స్ సెలబ్రిటీగా మారిన తర్వాత, వన్స్ నీ పేరు 10 మందికి తెలిసిన తర్వాత
నీ పేరు మీద వచ్చే ఏది నువ్వు మంచి చదవకు చెడు చదవకు, రెండు చదవద్దు. రెండు చదవకు, నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. ఒక సెలబ్రిటీ చేయాల్సిన బెస్ట్ థింగ్ అది ఓకే. అని నేను ఎవరో చెప్పారని చెప్పి నాకు ఎవరో చెప్పారు. చెప్పింది సచిన్ టెండూల్కర్, నాకు చెప్పింది ఎవరో ఒక ఫ్రెండ్ ఒక కాలేజ్ ఫంక్షన్లో చెప్తే అది నాకు చెప్పాడు. చెప్తే మంచి విషయం కదా. అలాగా బిగినింగ్లో కొంచెం పెయిన్ వచ్చేది ఈ సినిమాల మీద ఆర్టికల్స్ రాస్తున్నప్పుడు. అది అందరూ బ్రతకడానికే కదా ఉంటాం ఇక్కడ, నా బ్రతికి ఇది. ఇప్పుడు నేను నన్ను బాధపెట్టి ఎందుకు అని అనిపించేది. ఎందుకు నేను బాధపడతా కదా ఇలా చేస్తే, నేను ఎవరిని బాధ పెడతలేదు కదా, పెడితే ఆనందం పెడతా లేదా బోర్ కొట్టిస్తాను, అంతకన్నా నా పనిలో అది ఏం లేదు, ఏంట్రా ఇది అని అనిపించేది. అక్కడ నుంచి చదవడం మానేశాను. నేను ఏ సినిమా రివ్యూస్ అసలు చదవను, ఏ సినిమా ఏవి చదవను, ఏవి నాదే కదా ఏ సినిమా రివ్యూస్ చదవను. కానీ మీ చెవిన పడుతుంటాయి కదా, ఎవరన్నా మీ ఫ్రెండ్స్ కానీ స్నేహితులు కానీ ఎవరో ఒకళ్ళు చెప్తుంటారు కదా, వినాయక్ గారు మీ సినిమా గురించి ఇలా రాశారు అలా రాశారు అని. నాకు చెప్పడానికి ట్రై చేసేవాడు నా మంచి కోసం చెప్తున్నాడా లేకపోతే నన్ను పింక్ చేయడానికి చెప్తున్నాడా అనేది ఫస్ట్ అబ్జర్వ్ చేస్తాను. ఓకే. నాకు ఆ 2 లైన్స్లో నాకు అర్థమవుతుంది, కట్ చేస్తా. సో దేవే అయిపోయిందిగా అంట. ఓకే. ఇప్పుడు రాసాం చదివాం బాధపడతాం, అంతకన్నా ఏం చేయగలమా? ఇప్పుడు వెళ్ళి మళ్ళీ రీఎడిట్ చేయగలమా సినిమాని, రీషూట్ చేయగలమా బయటికి వెళ్ళిపోయాక? ఎందుకు ఆ చెత్త తీసేయి, అది చెప్పకు. అసలే చిరాకు దుప్పుకుంటే మళ్ళీ ఏంటి చిరాకు అని అనిపిస్తుంది. అంతే. కోపం వస్తుందా మీకు? వస్తుందండి, నేను చెప్పే కదా నేను మా నాన్నగారి టైప్ అంతే. కానీ ఒక విషయం చెప్పండి, అఖిల్ సినిమా అప్పుడు వచ్చిన ట్రాల్స్ ఇంకెప్పుడు రాలే. అంటే అంతకు ముందు వెబ్సైట్లో రాయటాలు రివ్యూలు రాయటాలు అది వదిలేయండి. అఖిల్ మూవీ అప్పుడు రిలీజ్ అయిన తర్వాత ఇంకా సినిమా గురించి మీరు తీసిన పద్ధతిని గురించి అంటే ఇంకా ఇష్టం వచ్చినట్టు రాసేశారు. అవునా? అది కూడా మీరు చదువుండరు మీరు ఉండరు, బట్ నేను చెప్తున్నా, చదవను. నేను పించి చేయడానికి రాసి ఉంటారు. సో అది రాయటం పక్కన పెట్టండి, బట్ మీరు అఖిల్ మూవీ తర్వాత రిలీజ్ అయ్యాక మీరేమనుకున్నారు? డిడ్ యూ థింక్ దట్ యూ మేడ్ అ గుడ్ మూవీ ఆర్ అ బ్యాడ్ మూవీ? నా క్రాఫ్ట్ సైడ్ ఏం తప్పలేదండి. లేదు, నేను బెస్ట్గా తీసాను. నేను ఇప్పుడు కూడా చెప్తాను, నేను బెస్ట్గా తీసాను. ఆ సినిమా కథకి ఏమనుకున్నామో అది మేము అనుకుంటాం తప్పు అయి ఉండొచ్చు, బట్ తీయటంలో లోపం చేయాలి. టేకింగ్లోనూ అది ఎక్కడా కూడా నాన్ సెన్స్గా అయితే కాదు. అసలు మీరు కథే నాన్ సెన్స్ అని ఫీల్ అయ్యి కూర్చున్న తర్వాత ప్రతిదీ పోద్ది కదా, అన్నీ పోతాయి కదండి. దాంట్లో ఉన్న మంచి విషయాలు పోతాయి, చెడ్డ విషయాలు పోతాయి. చెడ్డ విషయాలు మొత్తం చెడు అనుకున్నా అందులో మంచి ఎలా కనిపిస్తుంది? అసలు మీకు కనిపించదు కదా. అయితే ఒకటి ఏం మరి అంత దారుణంగా రాసేసిన ఇదేంటో నాకేం అర్థం కాలేదు మరి. అంటే ద సేమ్ థింగ్, అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంత అన్యాచురల్ వే ఆఫ్ మేకింగ్ అవసరమా అన్నది చాలా మంది మాట్లాడారు. ఒకటి చెప్తా, మేకింగ్ వేరే, అన్యాచురల్ విషయం వేరే. అన్యాచురల్ విషయాన్ని తీసుకున్నా నేను, ఇది తీసుకోవడమే అన్యాచురల్ విషయాన్ని తీసుకున్నా. నా మేకింగ్లో తప్పేం చేయలేదు, నేను తీసుకోవటమే ఒక అన్యాచురల్ విషయాన్ని. అసలు అది ఎలా భూగోళాన్ని ఎలా కాపాడుతుంది అనే దగ్గర డిస్కనెక్ట్ అయిపోయారు. మా కర్మకి అది నచ్చింది, మాకు మీకు అది నచ్చింది. ఓకే. నేను చాలా పెయిన్ ఫీల్ అయ్యా. నేను ఒక 2 months 3 months నేను అసలు మీరు నమ్ముతారు, నేను అసలు ప్యాంట్ షర్టే వేసుకోలేదు, బయటికే రాలే, ఇంట్లోనే లింగి కొట్టి కూర్చున్నాను. అలా మీరు అంత ఫీల్ మరో రోజుగా ఉండిపోయా, మరో రోజుగా అయిపోయా. అంటే సినిమా పోయినందుకు కదా, రే అఖిల్ ఫస్ట్ సినిమా కదా అని. యూ ఫీలింగ్ బ్యాడ్ ఫర్ హిమ్. అంతే. నాకు సినిమా పోయింది, నా కెరీర్ పోయింది, నాకు బ్యాడ్ నేమ్ వచ్చింది అని తిట్టాడు. దాని గురించి నాకు కొంచెం మనీ పోయింది, అది నాకు అసలు ఏం లేదు. బట్ మా ట్రావెల్, మా సినిమా జరిగినప్పుడు మంచి ట్రావెల్ అయిన తర్వాత కూడా మా రిలేషన్ అదేం డిస్టర్బ్ అవ్వలేదు. నేను ఏదైనా పిచ్చిగా చేస్తుంటే, నేను అంత కేర్లెస్గానో అంత రెక్లెస్గానో భయం లేకుండా తీసుంటే మా రిలేషన్ అలా ఉండదు. ఇప్పుడు బయట నుంచి ఒక మాట అంటే చాలా ఈజీ అండి, చాలా ఈజీ. ఎవరినైనా ఇలా అనేయచ్చు,
అది అనడం ఏముంది, ఈజీ. For more videos, please subscribe to iDream. Hi, this is Sai Kripa, strength coach. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Hi, I'm Sirisha Reddy, fashion designer. Please subscribe to iDream Media. For more videos, please subscribe iDream Media. Please do subscribe to iDream. హలో అందరికీ నమస్కారం, నేను మీ గెటప్ శ్రీను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి.